లోపల వాళ్ళు కనుక అంటే సాంకేతికంగా ఏదైనా కొట్టుకోవడం జరిగిందా, ఎవరైనా సాంకేతికంగా ఈ టెక్నికల్ గా దాన్ని డిఫ్యూజ్ చేశారా, ఆ కోణం అట్లా ఉంచితే ఫిజికల్ గా ఏదైనా జరిగింది అంటానికి కొంత తక్కువ అవకాశాలే ఉన్నాయన్నది అధికారులు చెప్తున్నట్టనమాట, పోలీసులు కూడా చెప్తున్నట్టనమాట. ఎందుకంటే హైజాక్ చేయాలంటే కూడా ఫ్లైట్ ని ఒకవేళ హైజాక్ చేయాలంటే ఇది కొంత ఎగిరిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత వేరే సిటీకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాం, నేపాల్ నుంచి వచ్చినటువంటి విమానాన్ని ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని కాందహార్ కి మళ్లించడం అది మనం చూసాం. అట్లా ఆ విధంగా మళ్లిస్తారు తప్పితే ఒకవేళ హైజాకర్స్ వాళ్ళు ఒకవేళ పేల్చుకోవాలనుకున్నా మొత్తం విమానాన్ని పేల్చేయాలన్నా కూడా పైకి ఎగిరిన తర్వాత కొంతసేపు తర్వాత పేలుతుంది. కానీ ఇది సాంకేతిక కారణాల వల్లనే కిందకి దిగుతూ మేడే కాల్ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఒకవేళ ఇట్లా హైజాకర్స్ లేకపోతే వేరే ఎవరైనా ఉగ్రవాదులు ఉంటే మేడే కాల్ ఇవ్వరు, అత్యవసరంగా దిగాల్సినటువంటి పరిస్థితి, అత్యవసర పరిస్థితి అనేది దిగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటేనే సాంకేతిక కారణాలతోనే దిగాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. మేడే కాల్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే రాదు. ఒకవేళ అట్లాగే వీళ్ళున్నారు కాబట్టి దిగాలంటే రన్వే పైకి వచ్చి దిగి ఉండేవాళ్ళు. అక్కడ మేడే కాల్ వేరే ప్లేస్ లో మేడే కాల్ ఇవ్వడానికి అవకాశం లేదనేది అధికారులు చెప్తున్నట్టు. ఏమైనప్పటికీ ఆ యాంగిల్లో కూడా అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.